వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ అభ్యర్థిగా, మెదక్ అభ్యర్థిగా ఇవాళ పోటీ చేస్తున్నాడు. ఎందుకంటే ఇవాళ వందల కోట్ల రూపాయల ఉన్న ఎవరైతే విద్యా దోపిడీ చేస్తున్న వాళ్ళు, ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి మీద ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. సో ఆ తమ్ముడు ఇవాళ పక్కన ఉన్న ఒక ఛానల్లో వస్తూ అక్కడికి వెళ్ళి మన దగ్గర రావడం జరిగింది. సో తమ్ముడు జైబీ తమ్మి, మీరు ఎందుకు పోటీ చేస్తున్నారు ఇండిపెండెంట్ గా? మీ మీద మీరు ఇప్పుడు అక్కడ ఎదుర్కొంటున్న అది కేసులు, దాడులు ఏంటిది అసలు వివరంగా చెప్పండి అన్న. నా పేరు దేవతి శ్రీనివాస్. నేను ఎంబీఏ గ్రాడ్యుయేట్ని. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడిగెల్ గ్రామానికి చెందినవాడిని. మనకు రాజ్యాధికారము దక్కుతేనే మన ప్రజలకు మనం చేయగలుగుతామనే ఉద్దేశంతో భారతదేశంలో ఎవరు కూడా చేయని విధంగా నేను ఒకటి ప్రజలకు ప్రామిస్ చేశాను. ఒకవేళ ఎమ్మెల్సీగా నేను గెలిచినట్లయితే నేను ఎమ్మెల్సీకి వచ్చే జీతంలో సగం జీతం నా నిరుద్యోగ పట్టభద్రుల సంక్షేమం కొరకు, వారి అభ్యున్నతి కొరకు ఇస్తానని నేను హామీ ఇచ్చాను. మనము ఎమ్మెల్సీ అన్ని అలవెన్స్ కలుపుకుంటే నెలకు 2,70,000, అంటే అందులో సగం 1,35,000, సంవత్సరానికి 16,20,000, 6 సంవత్సరాలకు 92 లక్షలు. సగం జీతమే 92 లక్షలు ఉంటే ఆ 92 లక్షలతోని ఈ 4 ఉమ్మడి జిల్లాలలో ఒక 50 మంది మంచి విద్యార్థులను ఉన్నత స్థాయిలో చూసే అవకాశం మనకు ఉంటుంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బిడ్డలు బడుగు బలహీన వర్గాలు, ఆర్థికంగా ఎంతో క్షీణించిపోయిన వారు. అలాంటి వారికి మనము పే బ్యాక్ టు ద సొసైటీ అని మనకు వచ్చిన దాంట్లోనే వాళ్ళకి ఇచ్చి మనము అభివృద్ధిలోకి తీసుకొస్తే వారు కూడా ఉన్నత స్థానంలో మీలాగా ఉండి మీరు ఏ విధంగా అయితే పే బ్యాక్ టు సొసైటీ ఇస్తున్నారో వారు కూడా మన జాతిని పైకి తీసుకొస్తారన్న నమ్మకంతో నేను రాజకీయంలోకి ఎమ్మెల్సీగా పోటీ చేయాలని ఉద్దేశించినాను. అంతేకాదు, మొన్న గవర్నమెంట్ డిసెంబర్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో నెలకు 4,000 చొప్పున 22 లక్షల నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి మోసం చేసిన వాళ్లకు నేను ఎమ్మెల్సీ గెలిస్తే అట్లీస్ట్ నా ద్వారా ఈ జీతం ద్వారా వాళ్ళకి ఎట్లా ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవాలన్న ఒక సంకల్పంతో నేను ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతూ ఉన్నది. ఆ క్రమంలో నేను మొన్న చివరి తేదీ ఫిబ్రవరి 10 రోజు శుక్రవారం ఆ రోజు చివరి తేదీ నామినేషన్ వేయడానికి నేను వెళ్ళడానికి నేను నిజామాబాద్ నుండి నేను కరీంనగర్ వచ్చాను. అదే రోజు ఆల్ ఫోర్స్ స్కూల్స్ యజమాని అధినేత ప్రస్తుత ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు అదే రోజు నామినేషన్ వేస్తా ఉన్నారు, కాంగ్రెస్ అభ్యర్థి. ఆయనకు సపోర్ట్ గా మద్దతుగా 6 మంత్రులు హైదరాబాద్ నుంచి రావడం, ఎమ్మెల్యేలు రావడం, దానితో పెద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. దగ్గర రేకుర్తి అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టర్ కార్యాలయం అంటే 5 కిలోమీటర్లు ఆ డిస్టెన్స్ లో పెద్ద కాన్వాయ్. దాంట్లో నా వాహనం కూడా ఇరుక్కుపోయింది. ఆ ఇరుక్కున్న క్రమంలో నేను ఏం చేశానంటే, నేను కుడివైపుకి వెళ్దామంటే పోనివ్వట్లేదు, ఎడమైపు పోవాలంటే పోవట్లేదు. వాళ్ళు మాత్రము ట్రాఫిక్ పోలీసులో ఉండే వాకీ టాక్లు వాళ్ళ చేతుల్లో కనబడ్డాయి నాకు. వాళ్ళు ఓపెన్ టాప్ మీద నిలబడి సామాన్య మన ప్రజలను భయాందోళన చేస్తున్నారు. ఎట్లా అంటే వాళ్ళ కాన్వాయ్లు వెళ్ళడానికి సామాన్యులను పక్కకు చెప్తా ఉన్నారు. అదే క్రమంలో నన్ను కూడా రైట్కి పోతే రైట్కి రావడం, లెఫ్ట్ పోతే లెఫ్ట్కి రావడం. నేను అప్పుడు ఆలోచించాను, ఇది కరెక్ట్ కాదు. ఎట్లా ఓవర్టేక్ చేసేవాళ్ళు రైట్ నుంచి చేస్తారు కదా, మనం లెఫ్ట్ సైడ్ ఉందాం, ఓవర్టేక్ ఎవరు చేయరు అనుకున్నాం. లెఫ్ట్ సైడ్కి వెళ్ళిన తర్వాత కూడా కొందరు ఆయన అనుచరులు లెఫ్ట్ సైడ్ నుంచి రావడము, నన్ను ఓవర్టేక్ చేయాలని చూసినా కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే నాకు సమయం లేదు, ఖచ్చితంగా నేను వెళ్ళాలని. అయినా కూడా వాళ్ళు ఓవర్టేక్ చేసి ఎక్కడ మన ఆర్టీసీ బస్ స్టాప్ దగ్గర నా కార్ను ఢీ కొట్టడము, వాళ్ళు ఆగడము, నేను అడగడం, ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. వచ్చినప్పుడు, బ్రదర్ మీరు వెళ్ళి చేసేది ఏమీ లేదు, మీ నాయకుడు అక్కడ ఉంటే సరిపోతుంది, నేను ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని, నేను దళితుడిని, నేను ఖచ్చితంగా నేను పోవాలా, నేను చేయాలని అంటే, అప్పటికీ నా మీద దూషణలు చేసిన వాళ్ళు ఇవి ఎమ్మెల్సీ అభ్యర్థి అని చెప్పగానే ఎక్కువ 2-3 దిగొచ్చి కొట్టడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు వెంటనే నేను
నా గ్లాస్ విండోస్ పైకి అనుకుని నా లాక్ చేసుకున్నాను. లేకపోతే ఖచ్చితంగా నా మీద భౌతిక దాడి చేసేవాళ్ళు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోలేదు, చివరిది నామినేషన్. మీరు ఇప్పుడే ఒక రౌడీలాగా గుండెల్లాగా దౌర్జన్యం చేస్తే రేపు మీరు ఎమ్మెల్సీగా గెలిస్తే సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏమిటి? ఎందుకంటే నేను ఒక నిజామాబాద్ ఎంపీ కాంటెస్టెడ్ క్యాండిడేట్గా, ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా, అలాగనే ఒక నిజామాబాద్ బహుజన ముక్తి పార్టీ అధ్యక్షుడిగా నాపైన ఇట్లా భౌతిక దాడి చేస్తే మరి సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏంటిదని నాకు ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి వెంటనే నేను అక్కడ నుండి కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్ళి నేను అది ఇచ్చేసి ఎన్నికల అధికారి రిటర్నింగ్ ఆఫీసర్కి నేను వర్బల్గా చెప్పడం జరిగింది. వర్బల్గా చెప్పండి, మేడం నాపై వస్తుండగా దాడి జరిగింది అనగా మేడం ఏమన్నారంటే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో మీరు ఫిర్యాదు చేయండి అంటే నేను అక్కడ నుండి ఏసీపీ మరి వెంకటస్వామి సార్ దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ వివరించడం. సార్ కూడా నాన్న మీ వీడియో ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది, నీ వీడియో నా దగ్గరకు వచ్చింది, నేను చూశాను, వాళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి కొట్టడం జరిగిందని నాకు అర్థమైపోయింది అని చెప్పేసి సానుకూలంగా స్పందించి మరి ఇది 3 టౌన్ పోలీస్ స్టేషన్ కిందకి వస్తుందని ఆ 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ జాన్ రెడ్డి సార్ని అలాగే ఎస్ఐ సార్ని పిలిపించి మాట్లాడి ఎక్కడైతే ఈ ఘటన జరిగిందో ఆ ఘటన మరి ఆ ప్లేస్కి వెళ్ళి వీళ్ళకి నేను వివరించాలని అనుకోవడంతో వాళ్ళని తీసుకుని అక్కడికి వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత మరి వారికి ఒక ప్రూఫ్ దొరికింది. నా వైపర్ బ్యాక్ సైడ్ వైపర్ విరగొట్టారు, అక్కడనే నా బ్యానెట్ డ్యామేజ్ చేశారు, నా అద్దాలపై పిడిగుద్దులు గుద్దారు, అలాగనే నా డోర్ మన సైడ్ గ్లాసెస్ పైన కూడా చివరికి ఏళ్ళు చూపిస్తూ నీ అంతు చూసుకుంటామని చెప్పి నా కారు మరి ఫోటో కూడా తీసుకుపోవడం జరిగింది. ఇవన్నీ వివరించి వాళ్ళకు మరి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశానన్న. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కాపీ మీకు పంపించానన్న. మీరు ఇందులో సెక్షన్స్ కూడా చూస్తే మీరు 281 సెక్షన్ 324/2 292 అండర్ సెక్షన్ విత్ సెక్షన్ 3 ఏది SC/ST కాదు అంటే వాళ్ళకి SC/ST అని తెలియదు కదా. ఎప్పుడైతే నేను చెప్పానో SC/ST అని చెప్పకుండా ముందే వాళ్ళు నన్ను దూషించారు. ఎప్పుడైతే నేను దళిత ఎమ్మెల్సీ అని చెప్పినప్పుడు నా మీద దాడి చేశారు. ఎప్పుడైతే వీడియో మరి SC/ST అట్రాసిటీ యాక్ట్ పెట్టలేదు, సెక్షన్ పెట్టలేదు, ఏమో నాకు తెలియదు. ఎందుకంటే ఎప్పుడైతే మేము వీడియో ఆన్ చేసామో అప్పటికే జరిగిపోయింది సంఘటన. ఎప్పుడైతే మేము వీడియో ఆన్ చేసామో అప్పటికే సంఘటన జరిగిపోయింది. కానీ మాకు ఒకటి మాత్రం రిజిస్టర్ అయ్యేది ఏంటంటే ఒక వ్యక్తి మాత్రము మరి మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు ఒక వీడియో ఇందులో క్లియర్గా మీకు అర్థమవుతుంది. సరే సరే ఓకే. అయితే సర్లేదు, మన వీడియో ఒకటి ప్లే చేసేద్దాం. ఇది ఇది అది ఎట్లా దాంట్లో ప్లే చేస్తాము, దాంట్లో పంపిస్తలే వీడియో ఎట్లా మనం చేసినప్పుడు వీడియో ప్లే అవుతుంది. సో కాబట్టి తర్వాత జరిగిన పరిణామాలు ఇది మీరు ఏ రకంగా వీళ్ళ మీద విజయం సాధించాలనుకుంటున్నారు, ఏ రకంగా ముందుకు పోవాలనుకుంటున్నారు? అన్న నేను యాక్చువల్లీ ప్రజలను స్పెషల్లీ విద్యావంతులు విజ్ఞానవంతులు, ఎందుకంటే రేపటి తరానికి వారసులు ఉపాధ్యాయులు కాబట్టి, అలాగనే మేధావులు ఉపాధ్యాయులు, మరి రేపటి భవిష్యత్తుకు వాళ్ళు మార్గదర్శకులు కాబట్టి దిశ దశ చూపించే వాళ్ళు కాబట్టి వాళ్ళని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇది ఒక సామాన్యుడికి వ్యాపారవేత్తల కోట్లు కలిగిన వ్యాపారవేత్తలు జరుగుతున్న యుద్ధం ఇది. అంతేకాదు విద్యావంతుడికి మరి వ్యాపారవేత్తకు జరుగుతున్న ఈ రణరంగం అంటున్నా. ఈ రణరంగంలో మనకు ఆయుధం మన ఓటు. అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు మన ఓటే మన ఆయుధం. ఆ ఆయుధంలో మరి ప్రజలకే వాళ్ళకే నిర్ణయిస్తున్నా, మీరు ఓటు వేసి మరి నన్ను నీ సేవకుడుగా చేసుకుంటారా, లేకపోతే మీ ఓటుని ఉన్నత మరి ఈ డబ్బున్న వారికి వేసుకొని మీరు బానిసలు అవుతారా, అది మీ చేతులకు అప్పగిస్తున్నాను. నేను ఒకటే కోరుతున్నా ప్రజలందరినీ కూడా, దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి. మరి నిజంగా నా ఆవేదనలో, నా బాధల్లో, నా మాటల్లో మీకు నిజాయితీ ఉంటే, నా కళ్ళల్లో మీకు నమ్మకం కల్పిస్తే ఖచ్చితంగా నాకు ఓటు వేయండి. దేవతి శ్రీనివాస్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి
ఎమ్మెల్సీగా మండలిలో నన్ను పంపించి మరి నిరుద్యోగ సమస్యలపై కొట్లాటకు పోరాటకు మరి మీ సమస్యలను పరిష్కరించుటకు మరి నన్ను మండలిలోకి పంపిస్తే ఖచ్చితంగా మీ పక్షమై నేను పోరాడుతానని ఆఖరికి ఎంతవరకైనా తెగిస్తానని నేను ఈ విధంగా సెలవు చేసుకుంటున్నా. థ్యాంక్ యూ తమ్ముడు. అన్నా. రేపు ఒకవేళ మీరు ఎన్నికల్లో నిలబడి వాళ్ళకు అమ్ముడపోకుండా ఉండే అవకాశం ఉందంటారా? అన్న మీరు మంచి పాయింట్ తీసుకొచ్చారు. నిన్న చాలా మంది దళితులు అవును పోటీ చేస్తారు, కొంత తర్వాత సరెండర్ అయిపోతారు. మొన్న జరిగిందన్న. ఇప్పుడు ఒక మంచి ఉన్నత స్థాయి ఉన్న వ్యక్తి, డిఎస్పి స్థాయి వ్యక్తి రాజీనామా చేసి నేను ప్రజల కోసం నేను పోరాడతానని చెప్పి నామినేషన్ వేసి నెక్స్ట్ రోజే విత్డ్రాయల్ రోజే పోయి పెద్ద మనసుతో కలిసి నామినేషన్ విత్డ్రా తీసుకొని మరి పార్టీలో చేరడం జరిగింది. అంటే అలాంటి పరిస్థితుల్లో నన్ను జర్నలిస్ట్ అడిగారు అన్న క్వశ్చన్, తమ్ముడు మీ కొరకు మేము రాత్రి 11 వరకు వెయిట్ చేసినాం, మీ సమస్యను పెద్ద స్థాయిలో ప్రజలకు తీసుకెళ్తాం, ఎవరైతే మీ పైన దాడి చేస్తున్నారో వారి కఠినంగా శిక్షించేదని చేస్తాం, మీరు మాత్రము వెనుకడుగు వేయొద్దు అని అన్నారు. నేను ఒకటే చెప్పాను, నేను ఎవరికి తల వంచేది లేదు, ఎవరి దగ్గర చేతులు చాపి అడుక్కునేది లేదు, ఎవరికి లొంగేది లేదు. ఇది న్యాయబద్ధంగా జరుగుతున్న పోరాటం. కాబట్టి ఎవరో భ్రమపడి డబ్బులకు ఆశపడి బెదిరింపులకు బెదిరిపోయి నేను వచ్చిన వాళ్ళు కాదన్నా. నేను అంబేద్కర్ వారసుని. ఖచ్చితంగా మరి రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో ప్రజా తీర్పుకై నేను ఎదురు చూస్తాను. కానీ ఈ విధంగా రాజ్యాంగ విరుద్ధంగా మరి దాడులు చేసి గెలుద్దాం అనుకున్నారు కదా, వాళ్ళందరికీ నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు గెలవాలనుకుంటే ప్రజాక్షేత్రంలో నీతిగా గెలవండి. ఎందుకంటే నాకు ఇప్పుడు గుర్తుకొస్తుందన్న ఒక విషయం జరిగింది. ఈ సంఘటన జరగకుండా ఒక వారం రోజుల ముందు నేను ఒక వీడియో చేశాను. ఏం చేశానంటే ప్రజలను ఉద్దేశిస్తూ, మేధావులను ఉద్దేశిస్తూ, విద్యావంతులను ఉద్దేశిస్తూ, దయచేసి ఒకటి అర్థం చేసుకోండి, మీ యొద్దకు సేవా ముసుగులో వ్యాపారవేత్తలు, కార్పొరేట్ బడా దొంగలు స్కూళ్ళు పెట్టి, హాస్పిటల్ పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మరి రక్తాన్ని పీల్చుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ ఆస్తులను కాపాడడం కొరకును, వాళ్ళ ఆస్తులను ఇంకా పెంచుకోవడం కొరకును రాజకీయమైన అధికారం కావాలి కాబట్టి మరి డబ్బుతో మరి సీట్లను కొనుక్కొని రాజకీయంగా ఎదిగి మరి వాళ్ళ ఆస్తులను కాపాడడం కాకుండా ఆల్ఫోర్స్ స్కూల్స్ ని ఆల్ఫోర్స్ యూనివర్సిటీగా చేసే ప్రయత్నము, 2-3 జిల్లాలో ఉన్న ఈ విద్యా సంస్థలను రాష్ట్రమంతా వ్యాపించేసేగా వాళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయని నేను పేరు తీయలేదు, యాజమాన్య పేరు తీయలేదు, స్కూళ్ళ పేరు తీయలేదు, ఒక సమాజానికి తెలిసే విధంగా చెప్పాను. నాకు తెలిసి ఈ వీడియో చాలా వైరల్ అయింది. మరి ఈ వీడియో వల్ల కూడా మరి కొద్దిగా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో కూడా చూసిన కొందరు మంత్రులు, కొందరు ఎమ్మెల్సీలు స్కూల్స్ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూల్స్ నుండి యూనివర్సిటీలు అయిపోయినాయి, చూస్తున్నాం కదన్నా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే జరగబోతున్నది. మొన్న దొరల రాజ్యం, ఇప్పుడు రెడ్డి రాజ్యం. కాబట్టి మనం చూస్తూనే ఉన్నాం. మొన్ననేమో ఒక సహోదరుడు బంటిని చంపేశారు. నిన్న దళిత ఎమ్మెల్సీ అభ్యర్థి నా పైన దాడి జరిగింది. ఈ రోజు తమిళనాడులో ఒక దళిత యువకుడు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడుపుతున్నాడని 2 చేతులు కట్ చేసినారు. చూడన్నా, ఇప్పుడన్నా దళిత సమాజం ఒకటి కావాలా? మన లక్ష్యం రాజ్యాధికారం. మనం ఎప్పుడైతే చట్టసభలో కూర్చుంటామో మన వాయిస్ మనం వినిపించగలుగుతాం. మనకు ఎప్పుడైతే చట్టసభల్లో మన పక్షాన్ని మనమే ఫైట్ చేస్తామో, మన హక్కుల కోసం మనం ఎప్పుడో పోరాడతామో అప్పుడే నిజమైన స్వాతంత్రం మనకు. ఇప్పుడు మనకు స్వాతంత్రం లేదు. ఎందుకంటే 7% ఉన్న ఈ అగ్రకులాలు, అగ్రవర్ణాలు మనల్ని బానిసగా చేసుకొని మనల్ని మరి ఈ విధంగా బ్రతికేటట్లు, అంటే మనం రావద్దు, రాజకీయాలకు రావద్దు, ఎదగద్దు అనే ఈ ప్రయత్నం జరిగిన దాడి అని నేను భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీరు దీన్ని ఖండించాలి, మీరు మాకు మద్దతు పలకాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, ఈ 4 డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా దీన్ని వ్యాపింపజేయాలి. దయచేసి మేము ఒకటే కొడతా ఉన్నా, నాకు తెలుసు మీరు ఏ విధంగా పోరాడతారన్నది. మరి బడుగు బలహీన వర్గాల పక్షాన మీరు పోరాడుతున్నారు కాబట్టి ఒక దళితుడిగా, నీ తమ్ముడుగా నేను అభ్యర్థిస్తా ఉన్నానన్నా. అంబేద్కరిస్ట్ గా అన్నా తప్పకుండా అంబేద్కరిస్ట్ కే నా సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. జై భీమ్.